పాపిష్టి జన్మ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు సుతనుడనే పేరు గల పేద గృహస్థుగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు. కొంతకాలానికి సుతనుడి తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రం మిగిలింది. రోజల్లా శ్రమపడిన తన తల్లికి చాలినంత సంపాదించలేక సుతనుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ దేశపు రాజుగారి వేటయందు చాలా ప్రీతి. ఆయన తరచూ అడవికి వెళ్ళి అక్కడ అడవి జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతేనే దాన్ని బాణంతో కొట్టాడు. లేడి బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది. సమీపంలో రాజుగారి భటులెవరూ లేరు. అందుచేత రాజే ఆ లేడిని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. వేట మూలంగాను లేడిని మోసుకు వస్తూ ఉండటం వల్లను రాజు చాలా డప్సిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది. రాజు లేడి శరీరాన్ని నీడలో పడేసి విశ్రాంతి తీసుకోవటానికి తాను కూడా చతికిలబడ్డాడు. మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై నిన్ను తినేస్తాను అంటూ మీదికి రాసాగింది. ఎవరు నువ్వు? నన్ను తినటానికి నీకేమీ అధికారం ఉన్నది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు. ఈ చెట్టు నాది. దీని నీడలోకి ఎవరైతే వస్తారో, ఈ చెట్టు కింద ఉండే నేల మీద ఎవరైతే కాలు పెడతారో వారినెల్లా తినటానికి నాకు హక్కున్నది. నేను బ్రహ్మరాక్షసిని అన్నదా భూతం. రాజు దీర్ఘంగా ఆలోచించాడు. చివరికాయన బ్రహ్మరాక్షసితో, నువ్వు ఈనాడు మాత్రమే తిండి తింటావా, లేక రోజు నీకు ఆహారం కావాలా అని అడిగాడు. నాకు రోజు ఆహారం కావాలి అన్నది బ్రహ్మరాక్షసి. అయితే ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు. ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేశావంటే నీకు ఏ రోజు కూడా ఆహార సమస్య లేకుండా చేస్తాను. నేను ఈ దేశానికి రాజును. అందుచేత నీకు రోజు అన్నంతో పాటు ఒక మనిషిని పంపగలను అన్నాడు రాజు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది. అలా అయితే నిన్ను విడిచిపెడతాను. కానీ ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి. రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగినదంతా చెప్పాడు. మహారాజా, మీరేమీ విచారించకండి. మన ఖైదులో చాలామంది నేరస్తులున్నారు. వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి. అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రి చెట్టు వద్దకు అన్నంతో సహా పంపటము, బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినడము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఖైదీలందరూ అయిపోయారు. ఏమి చెయ్యాలో మంత్రిగారికి పాలుపోలేదు. ఆయన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. ఎవరైతే అన్నం తీసుకుని అడవిలో ఉండే దెయ్యాల మర్రి వద్దకు పోతారో వారికి రాజుగారు 1000 రూపాయలు బహుమానం ఇస్తారు. ఈ చాటింపు విని సుతనుడు, ఏమీ ఆశ్చర్యం, నేను ఎంత కష్టపడి పని చేసినా రాగి డబ్బులు తప్ప ఏవి కనబడవు. బ్రహ్మరాక్షసికి ఆహారమైతే ఎంత డబ్బిస్తారా అనుకున్నాడు. ఈ చాటింపు విని సుతనుడు, ఏమి ఆశ్చర్యం, నేను ఎంత కష్టపడి పనిచేసినా రాగి డబ్బులు తప్ప కళ్ళబడవే. బ్రహ్మరాక్షసికి ఆహారమైతే ఎంత డబ్బిస్తారా అనుకున్నాడు. అతను తన తల్లితో, అమ్మా, నేను 1000 రూపాయలు తీసుకుని దెయ్యాల మర్రి వద్దకు అన్నం పట్టుకుపోతాను. ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగిపోతుంది అని చెప్పాడు. నాకిప్పుడేం తక్కువయిందిరా, నేను సుఖంగానే ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదులే అన్నది సుతనుడి తల్లి. నాకే అపాయమూ రాదు. నేను క్షేమంగా తిరిగి వస్తే సరిగదా అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, మీ పాదరక్షలు, గొడుగు, కత్తి, ఒక బంగారు పాత్రం ఇప్పించినట్టయితే నేను అడవిలో ఉండే దెయ్యాల మర్రి వద్దకు ఆహారం తీసుకుపోతాను అని సుతనుడు రాజుగారితో అన్నాడు.
అన్నం పట్టుకుపోవడానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగాడు. బ్రహ్మరాక్షసిని ఓడించడానికి అని సుతనుడు సమాధానం చెప్పాడు. తర్వాత సుతనుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుగుకొని గొడుగు వేసుకుని బంగారు పాత్రలో అన్నం తీసుకుని మధ్యాహ్నానికి దెయ్యాల మర్రి దగ్గరికి వెళ్ళాడు. అతను చెట్టు నీడ లోపలికి రాక ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు. అతను కోసం చూస్తున్న బ్రహ్మరాక్షసి, ఎండలో పడి చాలా దూరం వచ్చావు, నీడలోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నది. ఆ యువకుడు చెట్టు నీడలోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన వెంటనే బ్రహ్మరాక్షసి అతని మీదకి దాడి వచ్చింది. ఆ యువకుడు రాక్షసిని వారించి, నువ్వు నన్ను ఎందుకు చంపదలుచుకున్నావు అని అడిగాడు. నువ్వు నా చెట్టు నీడలోకి వచ్చావు కాబట్టి అని సమాధానం ఇచ్చింది బ్రహ్మరాక్షసి. కానీ నేను నీ నీడలో లేనే. లేదు, నువ్వు నా నీడలోనే ఉన్నావు కదా అని అడిగింది రాక్షసి. అప్పుడు ఆ యువకుడు, నేను నీ చెట్టు నీడలో లేను, నేను నా గొడుగు నీడలో ఉన్నాను అని సమాధానం చెప్పాడు. మరి నువ్వు నా చెట్టు నీడను తొక్కావు. నేను చెప్పులు వేసుకున్నాను కాబట్టి నీ చెట్టు నీడను కూడా నేను తొక్కలేదు అని అన్నాడు. ఈలోపుగా ఏదో ఆలోచనలో రాక్షసి పడింది. అదే అదనుగా చేసుకుని ఆ యువకుడు తన వరలో ఉన్న కత్తిని రాక్షసి మీదకి తీసి దూసి దాడిని చేశాడు. ఆ దాడి దెబ్బకి రాక్షసి నేల మీదకి గట్టిగా అరుస్తూ పడిపోయింది. అప్పుడు ఆ రాక్షసి అతనితో ఇలా అన్నది, పూర్వజన్మలో నా తల్లిదండ్రులను నేను చాలా హింసించాను, పీడించాను. వాళ్ల మీద చాలా క్రూరంగా ప్రవర్తించి చాలా బాధలు పెట్టాను. అప్పుడు మా తండ్రి గారు నన్ను రాక్షసుడివైపోగాక అని శపించారు. అప్పుడు తను చేసిన తప్పును గ్రహించి దీనికి పర్యవసానం అడగగా, నిన్ను ఎవరైతే ఎదిరిస్తారో అప్పుడు శాప విముక్తుడవు అవుతావు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కన్నుమూశారు. ఇప్పుడు నువ్వు నాకు ఈ పాపిష్టి జన్మ బ్రహ్మరాక్షసి నుంచి నన్ను విముక్తుడు చేశావు. ఇక మీదట నేను అందరికీ తలలో నాలుకలాగా అందరికీ మంచి చేస్తాను అని ఆ యువకుడికి కృతజ్ఞత చెప్పి ఆ మర్రి చెట్టు నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఆ యువకుడు రాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆ రాజు అతన్ని ఎంతగానో మెచ్చుకుని, నాకు ఈ గండం నుంచి తప్పించావు కాబట్టి ఇక మీదట నుంచి నువ్వు నా సలహాదారుగా నాతోనే ఉండి అన్ని కార్యాలు నెరవేర్చు అని చెప్పాడు. ఆ యువకుడి తల్లి ఇదంతా విని ఎంతో సంతోషించింది. తన మనసులోనే ఆ బ్రహ్మరాక్షసికి ధన్యవాదాలు చెప్పుకుంది.